ప్రైజ్ ద లార్డ్. ఈ దినము మనము రక్తం యొక్క ప్రాముఖ్యత గురించి ధ్యానించుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించును, లేదా అతడు రక్తము లేకుండా ప్రవేశించేవాడు కాదు. అంటే రక్తము లేకుండా దేవుణ్ణి సమీపించడానికి అవకాశం లేదు అన్నట్లుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. ఆది నుండి కూడా మరి భక్తులు ఏ విధంగా దేవుని సమీపించేవారు అనేసి మనము కొన్ని ఉదాహరణల ద్వారా చూసుకుందాము. ఆది కాండము 3వ అధ్యాయము 6 నుంచి 7 మరియు 21. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నైనట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేది. దేవుడని యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఆదాము హవ్వలకు మరి మొదట్లో దేవునితో సహవాసం చేయడానికి వాళ్ళకి ఎటువంటి యొక్క వస్త్రములు లేదా కప్పడము లేక అవసరత ఉండేది కాదనమాట. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మహిమతో కప్పబడి ఉంటున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు తినకూడని యొక్క పండును తిని ఉంటున్నారో అప్పుడు వాళ్ళు దేవుడిచ్చిన యొక్క మహిమని కోల్పోయారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే అంజూరపు ఆకలు కుట్టి వస్త్రములుగా చేసుకున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తుంటున్నాం. కానీ దేవుడు చర్మపు చొక్కాయలను చేయించినట్లుగా వాక్య భాగంలో చూస్తుంటున్నాం. మరి కప్పుకోవడానికి అంజూరపు ఆకలైనా అదే పనిచేస్తుంది, చర్మపు చొక్కాయలైనా కూడా అదే పనిచేస్తుంది. కానీ దేవుడు చర్మపు చొక్కాయలను ఎందుకు చేయించాడు అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే దేవుడు అక్కడ ఒక ప్రాణిని బలి ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. అంటే అక్కడ రక్తము చిందింపబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే దేవుడు వారి యొక్క పాపమును కప్పుతున్నట్లుగా వాక్య భాగంలో మనము చూస్తుంటున్నాం అన్నమాట. ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. వాక్య భాగము హేబేలు అర్పణను కయ్యను అర్పణ కంటే శ్రేష్టమైనది అనేసి సెలవిస్తూ ఉంటున్నది. అది ఎందుకు అనేసి చూద్దాము. ఆది కాండము 4వ అధ్యాయము 3 నుంచి 4. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్యపెట్టెను. కయ్యను యొక్క అర్పణ ఏంటి అంటే భూఫలం అన్నమాట. కానీ హేబేలు యొక్క అర్పణ ఏంటి అంటే అది మందలో తొలిచూలు అనేసి వాక్య భాగంలో చూస్తుంటున్నాం అనమాట. అంటే హేబేలు అర్పణలో మనకు రక్తము కనిపిస్తూ ఉంది, కయ్యను అర్పణలో ఆ రక్తము లేదనమాట. అందుకనేసి హేబేలు యొక్క అర్పణ కయ్యను యొక్క అర్పణ కంటే శ్రేష్టమైనది అనేసి వాక్య భాగము సెలవిస్తూ ఉంటున్నది. ఇంకొక ఉదాహరణ చూద్దాము. ఆది కాండము 8వ అధ్యాయము 18 నుంచి 21. కాబట్టి నోవాహను అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రులను వాటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతులు చొప్పున ఆ ఓడల నుండి బయటికి వచ్చిను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించెను. నోవాహు ఓడలో నుంచి బయటికి వచ్చిన వెంటనే చేసిన మొదటి పని ఏది అనగా అతడు రక్తమును చిందించినట్లుగా వాక్య భాగాల్లో మనం చూస్తుంటున్నాం అన్నమాట. ఇంకా మనము ముందుకు చూసుకున్నట్లయితే నిర్గమకాండము
24వ అధ్యాయము 5-8. ఇశ్రాయేలీయులు యవ్వనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకుని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అప్పుడు మోషే రక్తముని తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. సో మోషే కాలంలో కూడా మనము రక్తమును చూస్తుంటున్నాం అనమాట. వాక్య గ్రంథం అంతా కూడా ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనకు రక్తమే కనిపిస్తూ ఉంటుందన్నమాట. దీన్ని మనము క్లుప్తంగా 1 verseలో చెప్పొచ్చు. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే రక్తము చిందింపబడలేదు అంటే నరునికి పాపక్షమాపణ లేదు అనేసి వాక్య భాగం సెలవిస్తూ ఉంటున్నది అనమాట. మనం ఇప్పుడు రక్తం ఎందుకు ప్రాముఖ్యమైనదో చూద్దామండి. మొదటిగా వచ్చేసి దేవునికి పాపమును డీల్ చేయడానికి రక్తము తప్ప వేరే ఆప్షన్ లేదనమాట. కేవలము రక్తము మాత్రమే పాపమును నివారణ చేయగలదు లేదా నిర్వహణ చేయగలదు అనేసి మనము వాక్య భాగంలో చూస్తుంటున్నాము. రెండవదిగా వచ్చేసి దేవుని హృదయములో రక్తముకు ఏ ప్రాముఖ్యత అయితే ఉంటున్నదో అదే ప్రాముఖ్యత రక్తము పట్ల మన హృదయంలో కూడా ఉండాలన్నమాట. అంటే దేవుడు రక్తమును ఏ దృష్టితో అయితే చూస్తుంటున్నారో అదే దృష్టికోణముతో మనము కూడా రక్తాన్ని చూడాలన్నమాట. ఇప్పుడు దేవుడు పరలోకంలో ఒక కృపా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు అంటే దానికి కారణం వచ్చేసి రక్తం అన్నమాట. అదేవిధంగా దేవుడు ఇప్పుడు మన హృదయంలో నివాసం ఉంటున్నారు అంటే దానికి కారణము వచ్చేసి అదే రక్తం అన్నమాట. మూడవదిగా ఈ రక్తము గురించి మనము అంత సడన్గా కూడా అర్థం చేసుకోలేము లేదా అంత ఈజీగా కూడా మనము అర్థం చేసుకోలేము అనమాట. దీనికి మనము కొంత సమయం కేటాయించి ఈ రక్తము గురించి మనము నేర్చుకోవలసి ఉన్నదన్నమాట. ఎందుకంటే దేవుడు నిజమైన బలియాగం యొక్క ప్రాముఖ్యత లేదా యేసయ్య బలియాగం యొక్క ప్రాముఖ్యత మరి వీరికి అర్థం అవ్వాలి అనేసి దాదాపుగా వాళ్ళని 4000 సంవత్సరములు సిద్ధపరిచినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం అనమాట. అంటే అది అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదనమాట. సో మనము కొంత సమయం కేటాయించి ఈ రక్తం గురించి మరి ధ్యానించవలసి ఉంటున్నదన్నమాట. రక్తము ఒక వ్యక్తిని ఏ విధంగా విమోచించగలదు అనేసి చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరెరుగుదురు కదా. రక్తముకు ఒక వ్యక్తిని విమోచించేటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లేదా వెండి బంగారములలో లేనిది రక్తంలో ఏముంది? ఎందుకంటే వెండి బంగారములు చేయలేని పని రక్తం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నది. మొదటిగా వచ్చేసి లేవియా కాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. సో ప్రాణము ఎందులో ఉంది అంటే రక్తములో ఉందన్నమాట. లేదా రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేస్తున్నట్లుగా వాక్య భాగము సెలవిస్తూ ఉంటున్నది. సో ఒక జీవి యొక్క ప్రాణపు విలువ ఏంటి అంటే దాని యొక్క
రక్తపు విలువ అనేసి మనం చెప్పవచ్చు అనమాట. అంటే ఒక జీవి యొక్క ప్రాణపు విలువ దాని యొక్క రక్తపు విలువకు సమానం అన్నమాట. మనం చూసినట్లయితే మరి గొర్రె యొక్క ప్రాణపు విలువ ఎద్దు యొక్క ప్రాణపు విలువ కంటే తక్కువైనది. సో అందుకనేసే గొర్రె యొక్క రక్తపు విలువ ఎద్దు యొక్క రక్తపు విలువ కంటే తక్కువైనదిగా మనం చెప్పవచ్చు అన్నమాట. వాక్య భాగము మరి నరుని యొక్క ప్రాణపు విలువ అనేక గొర్రెల కంటే విలువైనదనేసి సెలవిస్తూ ఉంటున్నది. సో రక్తంలో ప్రాణం ఉంది అన్నట్లయితే మరి యేసయ్య రక్తం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకంటే యేసయ్య రక్తములో యేసయ్య ప్రాణం ఉంది అన్నమాట. అంటే యేసయ్య రక్తములో దేవుని యొక్క నిత్య జీవము ప్రవహిస్తున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తుంటున్నాం. సో యేసయ్య రక్తములో ఏమి ఉంది అంటే దేవుని యొక్క నిత్య శక్తి యేసయ్య రక్తములో ఇమిడి ఉన్నది అనేసి మనము చెప్పవచ్చు అన్నమాట. సో ఆ నిత్య శక్తిని బట్టి అది నరుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలదనేసి మనం చెప్పవచ్చు. లేదా దేవుని యొక్క నిత్య శక్తి నరుని యొక్క పాపమును నివారణ చేయగలదు లేదా విమోచన చేయగలదు అనేసి మనం చెప్పవచ్చు అనమాట. వెండి బంగారములలో లేనిది యేసయ్య రక్తములో ఏమి ఉంది అంటే దేవుని యొక్క నిత్య శక్తి అనమాట. ఆ యొక్క నిత్య శక్తే నరునికి విమోచనను అనుగ్రహిస్తుంటున్నది అనమాట. రెండవదిగా మరి రక్తముకు యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది దేవుని యొక్క బలిపీఠం మీద అర్పింపబడుచున్నది అనమాట. లేవియా కాండము 4వ అధ్యాయము 27 నుంచి 31. మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపం చేసి చేరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల, తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల, తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చేయి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దాన్ని వధింపబలెను. యాజకుడు దాని రక్తములో కొంచెం వ్రేలుతో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి దాని రక్త శేషమును ఆ పీఠము అడుగున పోయేవలను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము దాన్ని దహింపవలను. అట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. సో ఇక్కడ ఆ ప్రాణి యొక్క రక్తమును బలిపీఠం మీద అంటే దేవుని బలిపీఠం మీద అర్పిస్తున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తుంటున్నాం. సో తప్పు చేసిన వ్యక్తి ఒక మేకపిల్లని తీసుకొని వస్తుంటున్నాడు. దాని తల మీద చేయి ఉంచినప్పుడు అక్కడ అతడు తన యొక్క పాపమును మన యొక్క ప్రాణి మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా మనం చెప్పవచ్చు అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క మేకపిల్లను వధిస్తూ ఉంటున్నారో అక్కడ ఆ పాపమునకు శిక్ష విధింపబడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అన్నమాట. సో ఆ పాపం విషయంలో ప్రాయశ్చిత్తం జరిగింది కనుక ఆ వ్యక్తికి క్షమాపణ దొరుకుతున్నట్లుగా వాక్య భాగం సెలవిస్తూ ఉంటున్నది. అంటే అక్కడ దేవుని యొక్క ఆజ్ఞ నెరవేరుతుందన్నమాట. సో దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్పు జరిగింది కనుక అంటే పాపమునకు శిక్ష విధింపబడి ఉన్నది కనుక సో ఆ వ్యక్తి యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగి ఉంటున్నది. అందునిమిత్తమై అతడు పాప క్షమాపణ పొందుకుంటున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తుంటున్నాం. కానీ మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువానికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక
9వ అధ్యాయము 10వ వచనం. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. అంటే ఇవి నిజమైన బలియాగములు కాదనేసి వాక్యభాగం సెలవిస్తూ ఉంటున్నది అనమాట. ఇవి నిజమైన బలియాగము అంటే మన యేసయ్య యొక్క బలియాగముకు ఛాయారూపకమైన బలియాగములు లేదా ఆ యొక్క బలియాగముకు సాదృశ్యముగా వీరు చేసేవారని వాక్యభాగం సెలవిస్తూ ఉంటున్నది. రెండవదిగా వచ్చేసి ఇవి దిద్దుబాటు జరిగే కాలము వచ్చే వరకు మాత్రమే నియమింపబడినట్లుగా మనము వాక్యభాగములు చూస్తుంటున్నాం. అంటే ఈ యొక్క బలియాగములు శాశ్వతమైన బలియాగములు కాదనమాట. ఒక దిద్దుబాటు జరిగే కాలము అంటే మన యేసయ్య ఈ భూమి మీదకి ప్రవేశించే కాలము వరకు మాత్రమే ఈ యొక్క బలియాగముల యొక్క అవసరత లేదా ఇక బలియాగములను దేవుడు నియమించినట్లుగా మనము వాక్యభాగములు చూస్తుంటున్నాం. ఎప్పుడైతే దిద్దుబాటు జరిగే కాలం వచ్చి ఉంటున్నదో అప్పుడు ఈ బలి యొక్క అవసరత లేదనమాట. ఎందుకంటే అది నిజస్వరూపమైన బలియాగం అన్నమాట. మనం చూద్దాము నిత్య జీవము కలిగిన యేసయ్య రక్తం ఏం చేసింది అనేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. అంటే ఆ రక్తము ఆరాధికుని నుంచి పాపమును తీసివేయలేకపోయిందనేసి వాక్యభాగం సెలవిస్తూ ఉంటున్నది. మరి అప్పుడు యేసయ్య రక్తం ఏం చేసింది అనేసి మనం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 నుంచి 14. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులకు తన పాదములకు పాదపీఠముగా చేయబడ వరకు కనిపెట్టించు దేవుని కుడిపార్శ్వన ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడ వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. నిత్య జీవము కలిగిన యేసయ్య రక్తము ఆరాధకు నుంచి పాపముని తీసివేసినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తుంటున్నాం అనమాట. అందుకే ఇది వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసినట్లుగా వాక్య భాగం సెలవిస్తూ ఉంటున్నది. మనకి ఇది అర్థం అవ్వాలి అంటే వైట్నర్ మరియు ఎరేజర్ యొక్క చిన్న ఉదాహరణ ద్వారా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. వైట్నర్ ఏం చేస్తుందంటే ఆ తప్పును కప్పుతుందన్నమాట. కానీ ఎరేజర్ ఏం చేస్తుందంటే ఆ తప్పును చెరిపేస్తుంది అనమాట. పాత నిబంధన గ్రంథములు అంటే యేసయ్య యొక్క అర్పణము వచ్చే వరకు కూడా లేదా యేసయ్య తను తాను బలిగా అర్పించుకునేంత వరకు కూడా వాళ్ళు ఏవైతే యొక్క బలియాగములు అర్పిస్తూ ఉండేవారో అవి ఏం చేసేవి అంటే ఆ వ్యక్తి యొక్క పాపమును కప్పుతూ ఉండేవారు అనమాట. మనం ఈ లోకంలో కూడా చూస్తాము. ఒక క్రైమ్ డిటెక్ట్ అయ్యేంత వరకు కూడా ఆ వ్యక్తి మీదకి శిక్ష రాదనమాట. ఆ వ్యక్తి ఫ్రీగా సమాజంలో తిరగవచ్చు అనమాట. సో ఈ బలియాగములు ఒక రకంగా అటువంటి ఒక కవరింగ్ పని చేసి పెడతా ఉండేవారు అనమాట. కానీ యేసయ్య యొక్క బలియాగం ఏం చేసిందంటే ఆరాధకు నుంచి ఆ పాపముని తీసివేసింది అనమాట. సో తద్వారా ఇప్పుడు యేసును అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా పరలోకంలో నివాసం ఉండడానికి నిత్య జీవము కలిగిన యేసయ్య రక్తము అతన్ని అర్హునిగా చేసిందనమాట. మరి యేసయ్య రక్తము ఏ విధంగా సమాధులను తెరిచింది అనేసి చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరిని యేసు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగా రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. అంటే దేవుడు మన యేసయ్యను మృతులలో నుంచి ఎందుకు లేపాడు అంటే నిత్య నిబంధన సంబంధముగు రక్తమును బట్టి, అంటే యేసయ్య రక్తమును బట్టి ఆయన మృతులలో నుంచి లేపినట్లుగా వాక్య భాగంలో చూస్తుంటున్నాం అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 నుంచి 14. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును.
ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వన ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. సో నిత్య జీవము కలిగిన యేసయ్య రక్తము ఆరాధిక నుంచి పాపముని తీసివేసింది కనుక వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసిందనమాట. ఇప్పుడు వారు సదాకాలమునకు సంపూర్ణులు కనుక మరి వారి జీవితంలో పాపం ఓడిపోయిందనమాట. సో పాపం ఓడిపోయింది అంటే దాని అర్థము మరణము కూడా ఓడిపోయినట్లే. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం, మరణపు ముళ్ళు పాపము. సో ఇప్పుడు పాపము ఓడిపోయింది కనుక మరణమునకు అధికారం లేదనమాట. అందుకనేసి వాక్య భాగం సెలవిస్తూ ఉంటున్నది అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం, అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. సో ఇప్పుడు మనము ఏ విధంగా జయము పొందుకున్నాము అంటే నిత్య జీవము కలిగిన మన యేసయ్య రక్తమును బట్టి మనము పాపము పైన మరి ప్రత్యేకముగా మరణము పైన జయము పొందుకున్నట్లుగా వాక్య భాగంలో చూస్తుంటున్నాం అనమాట. అందుకే వాక్య భాగం సెలవిస్తూ ఉంటున్నది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. సో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అనేసి వాక్య భాగంలో చూస్తుంటున్నాం అనమాట. అంటే యేసయ్య జీవితంలో మరణం ఓడిపోయింది అన్నమాట. మరణం ఓడిపోయింది అంటే మరణపు యొక్క అధికారము కలిగిన అపవాది కూడా ఓడిపోయినట్లే అనమాట. ఎందుకంటే మరణం యొక్క అధికారము కలిగిన వాడు అపవాది. సో ఇప్పుడు యేసయ్య మీద ఏ విధంగా అయితే మరణమునకు అధికారం లేదో అదే విధముగా యేసు రక్తమును అంగీకరించిన మన మీద కూడా మరణమునకు అధికారం లేదన్నమాట. దేవుని నిత్య జీవము కలిగిన యేసయ్య రక్తము లేదా దేవుని నిత్య శక్తిని కలిగిన యేసయ్య రక్తము మరణమును ఓడించింది గనక తద్వారా అది అపవాదిని కూడా ఓడించిందనమాట. సో యేసయ్య రక్తము ఒక రకంగా చెప్పాలంటే పాతాళమును నాశనం చేసిందనమాట. సో అందుకనేసి యేసయ్య రక్తం ఇప్పుడు సమాధులను తెరిచిందనేసి మనము వాక్య భాగంలో చూస్తుంటున్నాం. రెండవదిగా వచ్చేసి యేసయ్య రక్తము పరలోకమును తెరిచినట్లుగా వాక్య భాగంలో చూస్తుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7-8, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. అంటే అప్పటిదాకా కూడా నరునికి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అవకాశం లేదన్నమాట. లేదా పరలోకమునకు ప్రవేశించడానికి నరునికి అవకాశం లేదన్నమాట. మనం ఒక రకంగా చెప్పాలంటే దే వాజ్ ఎన్ నో ఎంట్రీ బోర్డ్ అని చెప్పచ్చు అనమాట. కానీ యేసయ్య రక్తం ఏం చేసింది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడటకు పరలోకమందే ప్రవేశించెను. సో ఈ వాక్య భాగంలో మరి యేసయ్య పరలోకములో యాజకత్వం జరిగిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఎవరి నిమిత్తమే అక్కడ ప్రాతినిధ్యము వహిస్తుంటున్నాడు అంటే మన నిమిత్తం అనమాట. అంటే ఆదాము సంతానము నిమిత్తము అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంటున్నాడు అనమాట. సో పరలోకములో ఆయన మనవి ఏంటి అంటే నేను ఎక్కడైతే ఉన్నానో నేను ప్రాతినిధ్యం వహిస్తుంటున్న ఆదాము సంతానము కూడా అంటే వారిని అక్కడ ఆయన రిప్రజెంట్ చేస్తుంటున్నాడు కనుక
వారు కూడా నేను ఉన్న చోటనే ఉండాలి అనేసి ఆయన మనవి అనమాట. ఆయన మనవి ఆమోదించబడుతున్నది. అది ఎలా సాధ్యము అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి 12. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనదినైనా గుడారము ద్వారా మేకలేకయు కోడలేకయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. సో ఇప్పుడు యేసయ్య తన స్వరక్తముతో పరలోకములోనికి ప్రవేశించుంటున్నాడు గనక, మన నిమిత్తమై ఆయన అక్కడ ప్రాతినిధ్యము వహిస్తుంటున్నాడు గనక, మన ప్రధాన యాజకుడిని బట్టి మరియు ఆయన స్వరక్తమును బట్టి మనకు పరలోకము తెరవబడింది అనేసి మనము చెప్పవచ్చు అనమాట. సో యేసు రక్తమును అంగీకరించిన ప్రతి నరుడు కూడా, అతడు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కూడా, ఆ రక్తములో ఉంటున్న నిత్య జీవమును బట్టి, ఆ రక్తములో ఉంటున్న నిత్య శక్తిని బట్టి అతడు పరలోక వాసుడు అనేసి మనము చెప్పవచ్చు అనమాట. యేసయ్య రక్తము ఏ విధంగా అయితే సమాధి యొక్క ద్వారములను పగలగొట్టి యేసయ్యను వెలుపలికి రప్పించుతున్నదో, యేసయ్యతో పాటు మనల్ని కూడా ఆ రక్తము వెలుపలికి రప్పించుతున్నది అనమాట. యేసు రక్తము ఏ విధంగా అయితే యేసయ్య కొరకు పరలోకపు ద్వారములు తెరిచి ఉంటున్నదో, అదే విధముగా యేసయ్యతో పాటు మనకు కూడా ఇప్పుడు పరలోక ద్వారములు తెరవబడి ఉంటున్నాయి. యేసయ్య రక్తముకు అంధకార రాజ్యము పైన మరియు దాని క్రింద ఉన్న పాతాళము పైన సర్వాధికారం ఉన్నదన్నమాట. అదే విధముగా యేసయ్య రక్తముకి ఇప్పుడు పరలోకము పైన, అదే విధముగా దానిపైన ఉంటున్న మహిమల పైన కూడా సర్వాధికారం ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తుంటున్నాం అనమాట. సో యేసయ్య రక్తముకు ఈ సృష్టిలో అంత సామర్థ్యం ఉంటున్నది, లేదా అంత అధికారం ఉంటున్నది అనమాట. యేసయ్య రక్తము ఈ సృష్టిలో అంత శక్తివంతమైనది అన్నమాట. ఇప్పుడు యేసయ్య రక్తము నరుడు హృదయంలో ఏ విధంగా శక్తివంతమైనది అనేసి మనం చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. మనం చూసినట్లయితే యేసు రక్తముకు దేవుని హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నదన్నమాట. దేవుని దృష్టిలో యేసయ్య రక్తము ఎంతో ప్రభావవంతమైనదిగా మనం చూస్తుంటున్నాం. అదేవిధముగా యేసయ్య రక్తము అపవాది పైన సర్వాధికారం కలిగినట్లుగా మనము చూస్తుంటున్నాం అన్నమాట. మరి ప్రత్యేకముగా ఎవరి నిమిత్తమైతే మరి ఆ రక్తము చిందింపబడి ఉంటున్నదో ఆ నరుని హృదయములు లేదా ఇక నరుని జీవితంలో యేసయ్య రక్తము మరి ఎంతో ప్రభావము కలిగినది, లేదా ఎంతో ప్రభావితము చేయగలిగినది అనేసి మనము చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ వాక్య భాగంలో మనము యేసయ్య రక్తము మనల్ని విమోచించింది అనేసి మనము చూస్తుంటున్నాం. విమోచన అంటే ఒక బంధకము నుంచి విడిపించడము, లేదా ఒక దాస్యత్వము నుంచి విడిపించడం అనేసి మనము చెప్పవచ్చు అనమాట. అది దాని యొక్క అర్థము. ప్రతి నరుడు కూడా ఈ భూమి మీద అపవాది యొక్క బంధకములు ఉంటున్నాడు, ధర్మశాస్త్రం యొక్క శాపముకు లోనై ఉంటున్నాడు, మరియు అతడు పాపము యొక్క బంధకములు ఉంటున్నాడు అనమాట. యేసయ్య రక్తము ఏం చేసిందంటే ఆ వ్యక్తిని వాటన్నిటి నుంచి కూడా విడిపించిందనమాట. అంటే యేసయ్య రక్తము నరుని జీవితంలో లేదా ఒక వ్యక్తి జీవితంలో అపవాది యొక్క అధికారమును నాశనం చేసి ఉంటున్నది. ఆ వ్యక్తి జీవితంలో ధర్మశాస్త్రం యొక్క శాపమును కొట్టివేసి ఉంటున్నది. ఆ వ్యక్తి జీవితంలో పాపం యొక్క అధికారమును కూడా నాశనం చేసి ఉంటున్నది అనమాట. సో యేసయ్య అనుగ్రహించిన విమోచన
నరుని జీవితంలో లేదా ఒక విశ్వాస జీవితంలో పాప క్షమాపణతో ఆరంభమై పునరుత్థానము ద్వారా ఆ వ్యక్తి యొక్క పరిపూర్ణ విమోచనము వరకు కూడా ఆ కార్యము కొనసాగుతుంది అనమాట. ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ అనేసి మనము చెప్పవచ్చు అనమాట. అది మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనంలో చూస్తుంటాం అనమాట. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం అనమాట. సో ఈ యొక్క విమోచనము ఎప్పటిదాకా కూడా కొనసాగుతుంది అంటే మన యొక్క దేహం యొక్క విమోచనము వరకు కూడా, అంటే పునరుత్థానము వరకు కూడా ఈ యొక్క కార్యము మన జీవితంలో కొనసాగుతుందన్నమాట. యేసును అంగీకరించిన మనము పరలోకము ప్రవేశిస్తామనడానికి రుజువు ఏంటి లేదా ఒక గ్యారంటీ ఏంటి అనేసి చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలిగిన నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే ఒక రకంగా ఇది అడ్వాన్స్ పేమెంట్ అనేసి మనం చెప్పవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనము ఒక స్థలం కొనుక్కుంటున్నా లేదా ఒక ఇల్లు కొనుక్కుంటున్నా, దాన్ని మనము కొనుక్కుంటాము అనడానికి వాళ్ళకి కొంత అడ్వాన్స్ ఇస్తాం అనమాట. సో ఆ అడ్వాన్స్ అమౌంటే మనము ఆ యొక్క స్థలమును తీసుకుంటున్నాం అనడానికి రుజువు అనమాట. సో అదే విధముగా మనము పరలోకము ప్రవేశిస్తాము లేదా నిత్యమైన స్వాస్థ్యమును పొందుకుంటాము అనడానికి రుజువు ఏంటి అంటే దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించుంటున్నాడు అనమాట. లేదా తన యొక్క పరిశుద్ధాత్మను మనకు ఒక అడ్వాన్స్ పేమెంట్గా దయచేసినట్లుగా వాక్య భాగం సెలవిస్తూ ఉంటుంది అనమాట. సో పరిశుద్ధాత్మ మనము నిత్యమైన స్వాస్థ్యమును పొందుకుంటాము అనడానికి ఒక రుజువు. ఇప్పుడు మరి యొక్క శక్తి ఏ విధంగా పనిచేస్తుంది మనం చూసినట్టయితే వాక్య భాగంలో ప్రతీదీ కూడా విశ్వాసం చేతనే పనిచేస్తాయన్నమాట. సో అదే విధముగా ఇది కూడా విశ్వాసం ద్వారానే పనిచేస్తుంది. కానీ విశ్వాసం ఎప్పుడు కూడా జ్ఞానము మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో మనకు ఏదైనా ఒక విషయంలో జ్ఞానము ఎక్కువగా ఉందనుకో దాని యొక్క లాభం కూడా ఎక్కువగా ఉంటుంది. అదే విధముగా జ్ఞానము తక్కువగా ఉందనుకో దాని యొక్క లాభము కూడా తక్కువగా ఉంటుందన్నమాట. మరి యేసయ్య రక్తము ఏం చేసింది అనేసి దేవునికి తెలుసు, యేసయ్య రక్తం ఏం చేసింది అనేసి అపవాదికి తెలుసు, యేసయ్య రక్తం ఏం చేసింది అనేసి మనము కూడా తెలుసుకున్నట్లయితే దాని యొక్క లాభం అనేది దాని యొక్క బెనిఫిట్స్ని మనము ఈ భూమి మీద ఆస్వాదించవచ్చు. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు కొన్ని దృశ్యాలు చూసే ఉంటాం. ఒక బాలుడు ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించి ఉంటాడు, కానీ సడన్గా అతడు తన యొక్క పేరెంట్స్ని కోల్పోవలసి వస్తుంది, లేదా ఆ లేక తల్లిదండ్రులు అతనికి దూరం అవుతారని చెప్పచ్చు. అప్పుడు ఒక బంధువు దగ్గర ఆ అబ్బాయి పెరుగుతూ ఉంటాడు. ఆ బంధువే ఆ సామ్రాజ్యం అంతటి మీద కూడా ఆధిపత్యం కలిగి ఉంటాడు అనమాట. ఈ అబ్బాయి వాళ్ళ దగ్గర ఒక పనివాళ్ళ పెరుగుతూ ఉంటాడు అనమాట. కానీ యాక్చువల్గా చెప్పాలంటే అతడే వాటన్నిటి కూడా వారసుడు అనమాట. కాకపోతే ఆ వ్యక్తికి ఆ యొక్క జ్ఞానం లేదు కనుక ఇంకా అతడు ఒక దాసునిగానే జీవిస్తూ ఉంటాడు అనమాట. కానీ ఎప్పుడైతే అతనికి నేనే ఇక ఎస్టేట్కి వారసుడిని అనేసి ఒక అవగాహన వస్తుంటున్నదో అప్పుడు అతని జీవితం మారిపోతుంది అనమాట. ఇది కూడా ఒక రకంగా అలాగే అనమాట. యేసయ్య రక్తము గురించి మనకు ఒక అవగాహన అనేది ఏర్పడినప్పుడు దేవుడు ఈ భూమి మీద మనకి ఇచ్చిన ఒక పరిపూర్ణమైన జీవితమును జీవించడానికి మనకు అది ఉపయోగపడుతుంది అనమాట. ఆమె